సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రామాలయం ప్రాంగణంలో గల శ్రీ శివ మార్గంగా దేవాలయ 26వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మార్కండేయ స్వామికి అభిషేకాలు, పూజలు, పుష్పార్చనలు కూడా పలు రకాల పూజలు నిర్వహించారు. మార్కండేయ దేవాలయ అధ్యక్షుడు దేవులపల్లి రాజారాం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మార్కండేయ దేవాలయం స్థాపించి నేటికి 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 26వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని మార్కండేయ దేవాలయం అధ్యక్షుడు అన్నారు. నిర్మించి 26 సంవత్సరాలైన సందర్భంగా ఉదయం నుంచి పూజలు చేయడం జరిగింది. అభిషేకాలు కూడా స్వామివారికి అభిషేకాలు చేయడం జరిగింది. పంచామృతాభిషేకాలు ఇట్టి కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులందరూ వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. ఈ గుడి మార్కండేయ దేవాలయ ప్రతినిధులు దేవులపల్లి రాజారాం గారు మరియు దొంతుల ప్రభాకర్ గారు మరియు మాదాసు జగదీశ్వర్ గారు, వీళ్ళు త్రిమూర్తులు ఈ గుడికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ టెంపుల్ను ముందంజలో తీసుకెళ్లడం జరుగుతుంది. మరియు ప్రతి సోమవారం నాడు సాయంత్రము భజన కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ ఒక 6 నెలలు అవుతుంది ప్రారంభించి. ఫిబ్రవరిలో 12వ తారీఖు నాడు స్టార్ట్ చేసినాం అల్పాహారము. ప్రతి సోమవారము భజనాంతరము 7 గంటలకు అల్పాహారం ఉంటుంది. ప్రతి సోమవారం నాడు సంవత్సరం పొడవునా 54 మంది దాతలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాత 2100 ఇస్తూ అల్పాహారం పెట్టడం జరుగుతుంది. మరియు ఆ రోజు వారి పేరున అర్చన కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే దేవాలయ ప్రతినిధులు సంప్రదించవలసిందిగా నా యొక్క మనవి. ఈరోజు వచ్చిన పూజకు వచ్చిన కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నిర్మించి 26 సంవత్సరాలు